నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆ ప్రకటనను విడుదల చేసింది. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చినా పట్టించుకోవడం లేదంటూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. 21 అంశాలను పరిష్కరించాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇవాల్టి వరకు జీతాలు పడలేదని నోటీసుల్లో పేర్కొన్నాయి ఆర్టీసీ సంఘాలు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారి ఆ పత్రికా ప్రకటనకు సంబంధించి ఆ మ్యాటర్ని చూసే ప్రయత్నం చేస్తే కనుక తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 27/1/2025 సమ్మె నోటీస్ ఇచ్చిన యాజమాన్యం ప్రభుత్వం లేబర్ కమిషన్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో 7/4/2025 చలో లేబర్ కమిషన్ ఆఫీస్ చేపట్టాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ తో పాటు ఈ జేఏసీ చెప్పుకొచ్చింది. ఆర్టీసీలో మే 7వ తేదీ నుంచి సమ్మె మొదలవుతుందంటూ ఆ నోటీసులో పేర్కొంది. ఇంతకీ ఎందుకు సమ్మెకు దిగాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, ప్రభుత్వంతో చర్చల విషయంలో ఏం జరిగింది, దాంతోపాటు ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వెంకన్న ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. వెంకన్న గారు, నా మాట వినిపిస్తోందా అండి? వెంకన్న గారు, అసలు ఇంతకీ మీ డిమాండ్లు ఏంటి? ప్రభుత్వంతో ఎటువంటి చర్చలు జరిగాయి? ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి రావడానికి ఆర్టీసీ కార్మిక వర్గం అంతా అహర్ని కృషి చేసి ఈ ప్రభుత్వం వస్తేనే మా బతుకులు మారుతాయి, ఆ రాత మారుతుందని చెప్పేసి భావించి ఆ రోజు గత ప్రభుత్వానికి అగెనిస్ట్ గా మేమంతా పనిచేశాము. మేము కోరుకున్న ప్రభుత్వం వచ్చిందని సంబరపడ్డాం. కానీ వచ్చి ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంటే ప్రధాన సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ప్రధాన సమస్య ఈ ఆర్టీసీ ఉద్యోగులను గత ప్రభుత్వము విలీనం చేస్తానని మాట తప్పింది. కాబట్టి మేము మాట తప్పము, మా ప్రభుత్వం అధికారులకు వస్తే ఈ ప్రభుత్వంలో విలీనం చేస్తాం మిమ్మల్ని ఆర్టీసీ ఉద్యోగులు అని చెప్పేసి ప్రధాన డిమాండ్ ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అదేవిధంగా 2021 వేతన సవరణ మేము పూర్తి చేస్తామని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా యూనియన్లను పునరుద్ధరిస్తాము, యూనియన్ కార్యకలాపాలకు అనుమతిస్తామని చెప్పారు. సంవత్సరాలుగా వస్తున్న ఈ యూనియన్లను అనుమతించడానికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి యాజమాన్యానికి ఖర్చు లేకపోయినా సంవత్సరం కాలం నుండి మా ఎండి గారి మాటలు విని ముఖ్యమంత్రి గారి మాట ఇచ్చి కూడా గౌరవ సాంబశివరావు గారు ఎమ్మెల్యే కుట్టే పార్టీ వారి సమక్షంలో ఇంట్లో మీటింగ్ పెట్టి మా నాయకులను పిలుచుకుపోయి ఆ రోజు మీకు యూనియన్ ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి కూడా సంవత్సరాలుగా కావస్తున్నా ఇప్పటి వరకు కూడా వారు కూడా మరి ఆ హామీని ఇంతవరకు అమలు చేయలేకపోవడం, ఆ తర్వాత ఆర్టీసీని విస్తరింపజేస్తాము, ఈ ఆర్టీసీని ఆధునికంగా తయారు చేసి బలోపేతం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి విరుద్ధంగా ఈ రోజు ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో కాలుష్య నివారణ సాకుతో ఇవాళ వందల వేల బస్సులను ఈ ఆర్టీసీలో ప్రైవేటు వ్యక్తుల చేత ప్రవేశపెట్టి ఈ ఆర్టీసీని మొత్తం ప్రైవేట్ పనులు చేయడానికి ఇలా వందలాది బస్సులు తీసుకురావడం జరిగింది. దాంట్లో ఉదాహరణ ఇప్పుడు వరంగల్ టూడిపో బస్సు, తర్వాత కరీంనగర్ వరంగల్ టూడిపో, కరీంనగర్ టూడిపో, హైదరాబాద్ టూడిపో, ఎస్యూ డిపో, సూర్యాపేట, ఖమ్మము, నల్లగొండలో ఇవాళ నిజామాబాద్ డిపోలలో రకరకాలుగా ప్రతి జిల్లాలో ఈ బస్సులను ప్రవేశపెడుతూ ఇలా ప్రైవేటీకరణ చేయడానికి ముక్కుమ్మడిగా ఈ ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా రవాణాను రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము సమ్మె నోటీస్ ఇచ్చాం. అదేవిధంగా ఇవాళ 16,500 మంది ఆర్టీసీలో రిటైర్మెంట్ అయ్యిండు. ఈ రోజు వరకు కొత్త ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయకపోవడం వలన ఇలా ఉన్న కార్మికుల మీద ఆ భారమంతం మోపి 16 గంటలు, 18 గంటలు, 15 గంటలు చట్ట వ్యతిరేకంగా డ్యూటీలు మరి చేపిస్తూ వాళ్ళ మీద విపరీతమైన పరిభారం పొంది అనారోగ్యాలకు కారకులతే ఈ రోజు కార్మికులంతా రోజుకొక డిపో చొప్పున ఎక్కడో ఒక దగ్గర మరి వాళ్ళు చనిపోయే పరిస్థితి ఉంది. వెంకన్న గారు, అంటే ప్రధానంగా ఎటువంటి అంటే 21 డిమాండ్లకు సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి, కానీ 21 డిమాండ్లలో ప్రధానంగా 5 డిమాండ్లకు సంబంధించి అంటే ఏమంటారు? దీని మీద ప్రభుత్వం రియాక్ట్ అవుతుందా? ఏమైనా సానుకూలంగా మీతో చర్చించిందా? ఇంతవరకు మేము 3 నెలలు కావస్తుంది మేము సమ్మెలో పెట్టినటువంటి డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు వేపించాము. ఇవాళ కార్మికులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఈ ఆర్టీసీ పరిరక్షించుకోవడానికి కూడా
మేము కొన్ని అంశాలు చూపెట్టాము. ఈ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే ఆ సబ్సిడీ ఆర్టీసీలకు ఇచ్చి, కేంద్ర ప్రభుత్వము ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే 50 లక్షలు 40 లక్షల సబ్సిడీ ఒక బస్సుకి ఏదైతే ఇస్తున్నారో అదే సబ్సిడీ ఆర్టీసీలకు ఇచ్చి ఆర్టీసీ ద్వారా బస్సులు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. దాని పట్ల కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. అదేవిధంగా 2021 వేతన సవరణ గడువు అయిపోయి ఇలా 1/4/2025 మరొక వేతన సవరణ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డది. 2 వేతన సవరణలు బాకున్నవి. ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ ఉద్యోగులకు 28% వేతన సవరణ తక్కువ ఉన్నది. వాళ్ళకంటే మాకు ఇలా పక్క రాష్ట్రంలో 25% ఉంటే ఈ రాష్ట్రంలో 2017న వేతన సవరణ 21% చేయడం జరిగింది. అంటే పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి మాకు పోల్చుకున్నా కూడా 4% వేతన సవరణ తక్కువ ఉన్నది. ఇంకా మేము ఇలా చట్ట వ్యతిరేక డ్యూటీల వలన వర్కర్లు ఇబ్బంది పడుతున్నారు. ఆ డ్యూటీలను సవరించమంటే ఇంతవరకు సవరించట్లేదు. ముఖ్యంగా ఈ రోజు కొత్త నియామకాలు లేవు. కొత్త నియామకాలు మా మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత రద్దీ పెరిగిపోయి ఇవాళ బస్సుల సంఖ్య లేకపోవడం వలన విపరీతమైన ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఎలక్ట్రిక్ బస్సులతో మీకు వస్తున్న అంటే ఎలక్ట్రిక్ బస్సులతో ఇటు కార్మికులు కావచ్చు, లేకపోతే ఆర్టీసీకి సంబంధించి కార్మికులు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు కొన్ని అంశాలను ప్రస్తావించడం జరుగుతుంది. ఏం జరుగుతుంది ఎలక్ట్రిక్ బస్సులతో? ఇలా ఎలక్ట్రిక్ బస్సులో అవి మా దాని ఓనరు జేబీఎం సంస్థలు ఎలక్ట్రిక్ సంస్థ చెందిన వ్యక్తుల వాళ్ళు ఆ బస్సులు ఆర్టీసీ కొన్నవి కావు, ప్రభుత్వం కొనిచ్చినవి కావు. అది ప్రైవేట్ బస్సు. దాని మీద పనిచేసే డ్రైవరు ఆర్టీసీ వ్యక్తి కాదు, గవర్నమెంట్ వ్యక్తి కాదు. దాని మీద పనిచేసే టెక్నీషియన్స్ ఆర్టీసీ వ్యక్తులు కాదు, గవర్నమెంట్ వ్యక్తులు కాదు. దాని మీద పనిచేసే సూపర్వైజర్లు అంతా ప్రైవేట్ వాళ్ళే. ఈ రోజు ఆ విధంగా చేయడం వల్ల ఉన్న వాళ్ళు ఎక్సెస్ గురైపోయి చెట్టుకోగలు పుట్టకోగలు బదిలీ చేస్తున్నారు. ఆ డిపోలో ఆ బస్సులో పెట్టడం వలన రెగ్యులర్ కార్మికులు ఎవరైతే ఇంత ముందు గతంలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆ డిపోల నుండి మెడబట్టి బయటికి గెట్టేసే పరిస్థితి ఏర్పడ్డది. ఆ తర్వాత ఒక బస్సుకు 5 చొప్పున సామాజిక పద్ధతిగా ఐస్బర్ రోస్టర్ రిజర్వేషన్ పరంగా నియామకాలు లేకుండా కోల్పోతారు. ఇష్టా రాజ్యాంగం ఎవరికి నచ్చిన వాళ్ళ పెట్టుకుంటారు. అక్కడ ఒక ప్రామాణికం అనేది ఉండదు. ఒక బస్సుకు 5 చొప్పున కొత్త ఉద్యోగాలు రాకుండా పోతాయి. ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతులకే ఆ యొక్క నియామకాలు వెళ్ళిపోతాయి. ఇలా ఉన్న ఉద్యోగాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలా కొత్త బస్సులు లేకపోవడం వలన ప్రైవేట్ బస్సులు మొత్తం అయిన తర్వాత ఆర్టీసీలో ఒక్క బస్సుకు 5 మొత్తం తగ్గిపోతారండి. 5 తగ్గిన తర్వాత ఆర్టీసీ ఎక్కడ ఉండదండి, ఒక బోర్డే ఉంటుంది. డిపోలలో ఫలాని ఆర్టీసీ డిపో పేరే ఉంటుంది తప్ప లోపల పనిచేసేటువంటి కార్మికులు, సిబ్బంది, అధికారులు మొత్తం ప్రైవేట్ వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి ఇది ముమ్మాటికి ప్రైవేటీకరణ చేయడానికి, అందుకోసమని దీని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మేము ప్రధానంగా సమ్మె చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డదే ఈ విధానం వలన. కాబట్టి దీన్ని వెనుకలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటు ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమన్నారు? ఇంతవరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు కలిసే ప్రయత్నం చేశాము. ఎక్కడ కూడా మమ్మల్ని పిలిచిన దాఖలాలు లేవు. తర్వాత ప్రభుత్వ పెద్దల దగ్గరికి ప్రభుత్వం ఏర్పడ్డ కానుంచి 1.5 సంవత్సరం కానుంచి ఒక 10 సార్లు పోయి రవాణా శాఖ మంత్రిని కలిశాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రవాణా శాఖ మంత్రిని కలిశాం, తర్వాత బట్టి విక్రమార్క గారిని ఆర్థిక మంత్రిని కలిశాం, స్వయంగా ముఖ్యమంత్రిని కలిశాం. కనపడ్డోళ్ళ మంత్రులల్లా కనపడ్డోళ్ళ దేవుళ్ళల్లా వచ్చినట్టుగా